అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. మా మొబైల్ నంబర్ 9494962192. కొందరు అడిగినటువంటి ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మీకు యూట్యూబ్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో ఈరోజు ప్రశ్న: వివాహం అయ్యింది, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరి వీరికి విడాకుల సూచన ఉంటుందా? తెలుసుకోవచ్చా జాతకపరంగా అనే ప్రశ్న నాకు రావడం జరిగింది. ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. జాతకపరంగా చెప్పాలి అంటే చిన్న చిన్న సమస్యలకు పెద్దగా చేసుకొని, పెద్దగా ఆలోచించి విడిపోవడం అనేది అంత మంచిది కాదు. ఇద్దరు కలిసి ఉండడమే మంచిది. జాతకపరంగా చెప్పాలి అంటే జాతకము ద్వారా వీరిద్దరూ కలుసుకోవడానికి ఎటువంటి గ్రహ పరిస్థితులు ఉన్నాయి అనేది చూసుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే ఇద్దరు కలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ జాతక సమస్యకు ఖచ్చితంగా పరిష్కారము అయితే ఉంటుంది. అంటే మీకు విడిపోవాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా విడిపోతారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ విడిపోయే యోగం ఉండి కొన్నిసార్లు కలుసుకునే యోగం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కొద్ది రోజుల పాటు అంటే సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు విడిపోయి తదుపరి మళ్ళీ కలుసుకునే వారు కూడా చాలామంది ఉంటారు. అది గమనించండి. ప్రతిదాన్ని కూడా భూతద్దంలో మాత్రం చూడవద్దు. గొడవ అవుతుందంటే దాని పరిష్కారం ఏమిటని తెలుసుకోవడము మంచిది. ఈ విషయంపై కేవలము భావాలు మాత్రమే చూడడం మంచిది కాదు. పూర్తి జాతకము ఇద్దరివి కూడా చూడడము మంచిది. సహజంగా సప్తమ స్థానము అధిపతి షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాల్లో ఉన్న రాహువు, కేతువు ప్రభావము ఉన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇదే సమయంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేకపోతే విడాకులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు గొడవలు అవుతూ తగ్గుముఖం పడతాయి. కాబట్టి కొన్ని సార్లు దశ అంతర్దశలు బాగున్నప్పుడు ఇటువంటి గొడవలు అయ్యి విడాకుల కోసము కోర్టు వరకు వెళ్ళినా మీరు దశ అంతర్దశలు బలంగా ఉంటే కొన్ని శాంతులు చేపించుకుంటే కొంతవరకు ఉపశమనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. లేదా విడాకులు వచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని పెద్ద మనుషులతో మాట ఒప్పందం చేపించుకున్న మీ యొక్క జీవితం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని మీరు పెద్దగా ఆలోచించకండి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అంటే పెద్దలతో చెప్పుకొని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. నా యొక్క చిన్న సలహా ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూడొద్దు. సమస్య ఎక్కడ ఉందో చూసుకొని ఆ సమస్యకు పరిష్కారం వెతకండి. లేదు అప్పటికి కూడా జరగడం లేదు. ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కష్టంగా ఉంది. నేను భరించలేకపోతున్నాను అనుకున్న వారు చివరి ప్రయత్నంగా జాతక పరిశీలన చేపించుకుంటే మంచిగా ఉంటుందనేది నా యొక్క వ్యక్తిగత ఆలోచన. కాబట్టి ఇటువంటి సమస్యలు చూస్తున్న వారు జాతక పరమైనటువంటి సమస్యకు ఏదైనా పరిష్కారం చేపించుకొని ఒక ప్రయత్నం చేద్దాము అనుకున్న వారు మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ని సంప్రదించవచ్చు.